చినకాకానిలో బీసీవై జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే కాజా గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుండి చిన్నకాకాని గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీవై పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఏరువాక పౌర్ణమి అంటే మనందరికీ తెలుసు. ఆ భూమాతకి పూజ చేసి భూమాతను ప్రార్థించి నాగలి పట్టి దుక్కి దున్నే కార్యక్రమానికి రైతులు పండుగగా జరుపుకునే ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరము రైతులందరికీ కూడా మంచి జరగాలని, సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, అదేవిధంగా రైతాంగానికి కావలసిన అన్ని సదుపాయాలు, ప్రోత్సాహము ప్రభుత్వం నుండి ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, ఎందుకంటే ఈ సంవత్సరము పూర్తిగా వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ కానీ వాతావరణ సంస్థలు కానీ తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా తక్కువ నీటి ఆధారంగా పండే పంటలకు ప్రభుత్వము ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు తగ్గిపోతే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైతులంటే, వ్యవసాయం అంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. ఈ దేశంలో 60% పైగా ఉన్న జనాలు పూర్తిగా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఆహారం అందించే వ్యవస్థ కేవలం వ్యవసాయం మాత్రమే. కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వము పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక్కసారి రైతులకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, ప్రకృతి సహకరించాలని చెప్పి, అదేవిధంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని చెప్పి ఆ వరుణ దేవుణ్ణి కోరుకుంటూ, ఈరోజు ఇదే మంగళగిరి నియోజకవర్గంలో చిన్నకాకాని గ్రామంలో బీసీవై పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక యువత ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి బీసీవై పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పూర్తి స్థాయిలో పార్టీని బలంగా నిర్మాణం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీవై పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దీనికి అన్ని వర్గాలు బీసీవై పార్టీ మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. బీసీవై పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా తొందరలోనే ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేయడానికి బీసీవై పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.